జిల్లా కావలి మండలంలోని ఆటో నగర్ను ఆనుకుని ఉన్న మందాటి చెరువు ఆక్రమణదారుల కోరలలో చిక్కుకుని ఉంది. ఏకంగా చెరువు కట్టును సొంత జాగాగా మార్చుకుంటూ చెరువులోనే పిల్లర్స్ సహాయంతో ఇళ్ల నిర్మాణం చేపట్టారు. కళ్లెదుటే కబ్జా జరుగుతున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. ఆక్రమణదారులు ఆర్థికంగా సంపన్నులు కావడం, రాజకీయ పలుకుబడి ఉండడంతో చెరువును ఆక్రమిస్తున్న అధికారులు నోరు మెదపలేని పరిస్థితి నెలకొంది. రెవెన్యూ, జలవనరుల శాఖతో పాటు పురపాలక సంఘం అధికారులు సైతం మిన్నకుంటున్నారు. చెరువు చుట్టూ ఆక్రమణలు తొలగించాలంటూ లోకాయుక్తకు పలుమార్లు ఫిర్యాదులు వెళ్లాయి. ఈ క్రమంలో కనుమూరు భాస్కర్ రెడ్డి, ఇంటూరు రమణయ్య తదితరులు మందాటి చెరువు పరిరక్షణ సమితిని ఏర్పాటు చేశారు. ఈ సమితి తరపున చెరువు కబ్జాను అరికట్టేందుకు ఎన్నో ఏళ్ల నుంచి ఆందోళనలు చేస్తున్నారు. వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధుల సహకారంతో కోట్లు విలువ చేసే ప్రభుత్వ చెరువు భూములను ఆక్రమణదారులు ఆక్రమిస్తున్నారు. కావలి పట్టణంలో ప్రధానంగా మందాటి చెరువుకు నకిలీ పట్టాలు సృష్టించి అక్రమ నిర్మాణాలు చేపట్టారు. అక్రమార్కులు దర్జాగా చెరువును కబ్జా చేస్తున్నా ఆయా శాఖాధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు. ఈ వ్యవహారమంతా రెవెన్యూ, మున్సిపాలిటీ అధికారులకు తెలిసే జరుగుతుందని పట్టణ ప్రజలు ఆరోపించారు. కావలి పట్టణ పరిధిలో మందాటి చెరువు కబ్జాను అడ్డుకోవాలని మందాటి చెరువు పరిరక్షణ సమితి అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కనుమూరు భాస్కర్ రెడ్డి, ఇంటూరు రమణయ్యలు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఇంటూరు రమణయ్య మాట్లాడుతూ, మందాటి చెరువు కాలువలు, రాళ్లగుట్ట పోరంబోకు సమీప ప్రభుత్వ భూములను కొల్లగొడుతున్న అధికారులలో చలనం లేదన్నారు. అప్పటి నుంచి కూడా మేము చెరువుని ఎవరూ ఆక్రమించకుండా జాగ్రత్తగా రైతులకి నీళ్ళు అయితేమి, తాగునీరు అయితేమి, ఇంకా ఇతర వాటికి వాడుకుంటాం. ఆ చెరువులో నీళ్లు ఉంటేనే బావుల్లో నీళ్లు ఉంటాయి. అటువంటి చెరువుని కబ్జాదారులు పూర్తి చేస్తా నీటి వనరులకి అన్యాయం చేస్తూ ఉంటే గవర్నమెంట్ వారు, అధికారులు ప్రజలకు ఏం మేలు చేస్తున్నారనే దాన్ని మేము మిమ్మల్ని కోరుకుంటున్నాం. దయచేసి ఈ చెరువుని కబ్జా చేయకుండా, పొడవకుండా ఒక్కరేస్తే లేబర్ అంతా వచ్చి మొత్తం చెరువుని అడ్డగిస్తే అందరు పూర్తి చేస్తారు. అప్పుడు ప్రజలకు అన్యాయం జరుగుతుంది. దాని అన్యాయాన్ని అరికట్టి మంచిగా జరగాలని నేను కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా ఇంటూరు రమణయ్య మాట్లాడుతూ, మందాటి చెరువు కాలువలు, రాళ్లగుట్ట పోరంబోకు సమీప ప్రభుత్వ భూములను కొల్లగొడుతున్న అధికారులలో చలనం లేదన్నారు. అయ్యప్ప ఆలయానికి పక్కన ప్రభుత్వ భూములలో అక్రమ నిర్మాణాలు చేపట్టినప్పటికీ వారిపై చర్యలు తీసుకోలేదన్నారు. ఇలానే చెరువును కబ్జా చేసుకుంటూ పోతే రానున్న రోజులలో కావలి పట్టణంలో నీటి కొరత ఏర్పడుతుందన్నారు. ఇప్పటికే చెరువు మధ్యలో ఇళ్ల నిర్మాణాలు చేపట్టి ఉన్నారని, ఒకరిని చూసి మరొకరు అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారన్నారు. ఆక్రమణలను ఆపేంత వరకు న్యాయ పోరాటం చేస్తామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం, అధికారులు వెంటనే స్పందించి అక్రమ నిర్మాణాలను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ చెరువుని 2014 నుంచి కబ్జాదారుల కోరల్లో ఇరుక్కున్నది. 2014 నుంచి ఈ చెరువు మీద మేము పోరాటం చేస్తున్నాము. కలెక్టర్ గారికి వినతి పత్రాలు ఇచ్చినాం, ఆర్డీఓ గారికి వినతి పత్రంగా ఇచ్చినాం. అయినా కూడా కబ్జా మాత్రం యథావిధిగా జరుగుతుంది. ఆ కబ్జాదారులను అడ్డుకున్న అధికారులు ఎవరు లేరు. నీటిపారుదల వాళ్ళైతే అసలు ఈ స్థాయికి వచ్చి కన్నెత్తి కూడా చూడటం లేదు. మేము ఎన్నోసార్లు ఎన్నో ప్రయత్నాలు చేసి ఎంతోమందికి ఎన్నో విధంగా అర్జీలు ఇస్తూ పేపర్లో కూడా ఈ విషయాన్ని మేము తెలియచేస్తున్నా కూడా ప్రయోజనం లేదు. ఇటీవల మరి చెరువు లోపల 3 స్టేర్ల బిల్డింగులు కట్టుకోవడం, తర్వాత బేల్దారులు మేస్తర్లకి ఇల్లు కట్టడం, తర్వాత డ్యాన్స్ మాస్టర్కి ఒక ఇల్లు కట్టుకోవడం, చెరువును ఆక్రమించుకొని ఇది 130 ఎకరాలు మన 1903 డైగ్లాట్ ప్రకారము మందాడి చెరువు ట్యాంక్ అనే ఉంది. కానీ మధ్యలో అధికారులు దీన్ని రాళ్ల పోరంబోకు అని
ఒక సృష్టించి చెరువును ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రాళ్ల ముట్ట పోరంబోక్ అనేది అసలు డైగ్లాట్లోనే లేదు. అలాంటి దాన్ని రెవెన్యూ వాళ్ళు డైగ్లాట్లో లేని విషయాన్ని వాళ్ళ అడంగుల్లో రాళ్ళగుట్ట పోరంబోక్ అనే విషయాన్ని ప్రత్యేకంగా కనపరిచి దీన్ని ఆక్రమించుకోవాలని కబ్జా చేయడానికి ప్లాన్ చేసి, అదేవిధంగా 2 రోడ్లు, చెరువు మధ్యలో రోడ్లు, ఎక్కడ నాకు తెలిసి ఏ ఊరిలో కూడా ఇలాంటి పరిస్థితి లేదు. అందుకని మేము ఈ యొక్క విషయాన్ని లోకాయుక్తలో కూడా వేస్తున్నాము. లోకాయుక్తలో కూడా జరుగుతుంది ఈ విషయం అయ్యి. లోకాయుక్తకు కూడా రెవెన్యూ వాళ్ళు ఈఆర్ఓ గారు దొంగ రిపోర్ట్, అంటే తప్పుడు రిపోర్ట్ ఇచ్చాడు. మేము కొలతలేసి ఇరిగేషన్ వాళ్ళకి అప్పగిచ్చాము, కానీ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకోలేదని తప్పుడు రిపోర్టు. అసలు కొలత వేయలేదు, మాకు అప్పగించలేదు, ఇరిగేషన్ వాళ్ళకు కూడా అప్పగించలేదు. కానీ ఇరిగేషన్ వాళ్ళ అధికారుల మీద కూడా తప్పుడు రిపోర్ట్ ఇచ్చి లోకాయుక్త కూడా, అంటే కోర్టులను కూడా తప్పుదోవ పట్టించే స్థాయికి ఈఆర్ఓ గారు ఇచ్చిన రిపోర్టు మీద ఆధారపడి ఎంఆర్ఓ గారు మీద ఆధారపడి ఆర్డీఓ గారు ఇది లోకాయుక్తకు సబ్మిట్ చేశారు. ఇది ఎంత అంటే ఒక అధికారులే లోకాయుక్తననే న్యాయ వ్యవస్థని మోసం చేస్తున్నారు. కానీ ఈరోజు కూడా ఇక్కడ చూస్తున్నాం, చెరువు కట్ట బూడ్చుకొని షాపులు కట్టుకుంటున్నారు. అంటే చెరువు కట్టకు బూడ్చుకొని ఈయన కోటీశ్వరుడికి ఈయన 500 ఎకరం భూమి ఉంది, మంచి మంచి షాపులు ఉన్నాయి, బంగారు బంగళ్ళు ఉన్నాయి. అయినా కూడా ఆయన వచ్చి ఆయన ఆటోనగర్కి ఇచ్చారు లేఅవుట్. ఇక్కడ ఆటోనగర్ వరకు కట్టుకుంటే ఎవరికి అభ్యంతరం లేదు, ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి వాళ్ళ జీవనాధారం కోసం ఆటోనగర్ వాళ్ళకి కేటాయిస్తే ఆటోనగర్ వాళ్ళ దగ్గర కొనేసి భూస్వాములు కొనేసి చెరువు కట్ట సైడ్ కట్టి చెరువు కట్టని దారి పెట్టుకునేదానికి, షట్టలు పెట్టుకునేదానికి వీళ్ళు నిర్ణయించుకుంటున్నారు. చెరువు అనేది ఎట్టుంటుందని అంటే, చెరువు అనే కాకుండా దీనికి చెరువు పారంబోక అని ఉంటుంది. చెరువు పారంబోకను కూడా రెవెన్యూ అధికారులు తాకడానికి లేదు. చెరువు పారంబోకలో కూడా ఏం కట్టడానికి లేదు. అలాంటివి కూడా పట్టించుకోకుండా చెరువు పారంబోక అని చెప్పేసి రాళ్ళగుట్ట పోరంబోకం అని చెప్పి ఆక్రమించేసుకుంటూ వెళ్తున్నారు. మేము ఈనాడైనా మేము అధికారులు చెప్పేది ఏంటంటే, ఈ చెరువుని మొత్తం రీసర్వే చేసి చెరువుకు చుట్టుపక్కల అద్దులు బిగించి చెరువుని ట్యాంకి చేయండి. ఎందుకనంటే ఇక్కడికి వచ్చిన ఈ గ్రామాన్ని నమ్ముకొని ఎన్నో కుటుంబాలు వస్తున్నాయి ఇక్కడికి బతకడానికి. వాళ్ళందరికీ మంచినీటి వస్తుంది. ఇది కేవలం మా ఒక్కరి కోసం కాదు, మేము బతకడానికి కాదు, 10 మంది ప్రజలు బాగుండాలని, ఈ చెరువుని కాపాడాలని, ఈ చెరువుని ట్యాంకి చేసేసి ఈ ఆక్రమణ మొత్తం తొలగించి చెరువుని ట్యాంకి చేసి చెరువు కట్టని వాకింగ్గా మార్చి ఈ చెరువుని బాగా సుందరంగా తీర్చిదిద్ది చెరువు మధ్యలో ఉండే చెరువుని సుందరంగా తీర్చిదిద్దితే ఒక పార్కులాగా తయారు చేస్తే ఎంతోమందికి ఈ చెరువు ఉపయోగపడుతుంది. కానీ ఈనాడు అధికారులు ఆ విధంగా అలాంటి ఆలోచనలు చేయడం లేదు. కాబట్టి దయచేసి మీడియా ద్వారా మీ ద్వారా అయినా తెలియజేయడం ఏమిటంటే, ఈ చెరువుని ఇప్పటికైనా సరే ఈ కబ్జాదారుల కోరాల నుంచి కాపాడి చెరువుని రీసర్వే చేసి సర్వే రాళ్ళు చుట్టూ అద్దులు బిగించి చెరువుని ట్యాంక్ చేయవలసిందిగా కోరుచున్నాం.